గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్ ట్రిప్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చరణ్ ఇలా విదేశాలకు ట్రిప్ వెళ్లడానికి అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి. మేడం టుస్సాడ్స్ లో తన మైనపు విగ్రహం ఏర్పాట్ల కోసమే చెర్రీ లండన్ వెళ్లాడనే టాక్ నడిచింది. కానీ తాజాగా ఆయన లండన్ ట్రిప్ వెనక మరో కారణం ఉందంటూ కొత్త వార్త బయలుదేరింది. అసలు ఇంతకీ చెర్రీ లండన్ ట్రిప్ వెనక కారణాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. తనదైన నటన, డాన్సులు, ఫైట్లతో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇందులో అతను చేసిన డాన్సులు, ఫైట్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి. ఇలా సినిమాల్లో గ్లోబల్ స్టార్ గా ఓ రేంజ్ లో వెలిగిపోతున్న రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుందని సమాచారం. ఈ నెల ప్రారంభంలోనే మేడం టుస్సాడ్స్ లోని తన మైనపు విగ్రహానికి సంబంధించిన వివరాలను ఖరారు చేయడానికి చెర్రీ లండన్ కు వెళ్లినట్లు పుకార్లొచ్చాయి. ఇంకేముంది, తమ అభిమాన హీరోను మైనపుతో అమరత్వంతో చూసే అవకాశం రాబోతుంది అంటూ అభియోగాలు తెగత్రిల్లయ్యాయి. ఈ నేపథ్యంలోనే చెర్రీ లండన్ ట్రిప్ వేసుకున్న సీక్రెట్ ఇదేనంటూ కొత్త పుకారు పుట్టుకొచ్చింది. చెర్రీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడానికి లండన్ వెళ్లాడంటున్నారు. ఈ కొత్త వాదనలతో రామ్ చరణ్ ట్రిప్ చుట్టూ ఉన్న సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ రూమర్ల ప్రకారం చెర్రీ ఇంటెన్సివ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా లండన్ వెళ్లాడు. ఈ వార్తను విన్నాక ఈ శిక్షణ ఆయన భవిష్యత్తు పాత్రలను, ముఖ్యంగా యాక్షన్ ప్యాన్డ్ చిత్రాలలో ఎలా మెరుగుపరుస్తుంది అనేది ఆసక్తిగా పెంచేసింది. రామ్ చరణ్ తన ఫైటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనే ఆలోచనతో ఇలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని టాక్ నడుస్తుంది. అయితే అసలు ఆయన ఈ మార్షల్ ఆర్ట్స్ ఏ డైరెక్టర్ కోసం నేర్చుకుంటున్నాడు అనేది అందరి మధ్యలో ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే ఆయన చేస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయింది. తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని టాక్ నడుస్తుంది. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అవసరం ఉండకపోవచ్చు. మరి ఆయన ఏ సినిమా కోసం ఈ పని చేస్తున్నారు అనే పుకారు మొదలైందో తెలియదు. కానీ ఈ వార్త చెర్రీ రాబోయే ప్రాజెక్టులపై అంచనాలను మాత్రం మరింతగా పెంచేసింది. అయితే చెర్రీ లండన్ ట్రిప్ వెనుక మరో కథ కూడా ఉంది. ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ దంపతులు ఇటీవలే ముంబైలో అనంత్ అంబానీ రాధిక వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత లండన్ ట్రిప్ కు వెళ్లారు. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో RC16 అనే సినిమాను చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించే ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఆయన భార్య ఉపాసనతో కలిసి లండన్ కు వెళ్లాడని అనుకుంటున్నారు. ఏదేమైనా ఇందులో ఒక్క రూమర్ పై కూడా క్లారిటీ లేదు. మరి చెర్రీ లండన్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఆయనే స్వయంగా రియాక్ట్ అయ్యేదాకా మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. చూడాలి మరి దీనిపై ఎలాంటి క్లారిటీ వస్తుంది అనేది.